హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిబిఐ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 4500 పోస్టులు అనమాట. దీనికి మీకు తెలుగు కంపల్సరీ రావాలి, అంటే లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళకైతే అదనమాట. మన తెలుగు వాళ్ళకి తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీ రావాలండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండకుండా కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. అండ్ మన సొంత జిల్లాలోనే ఎగ్జామ్ అండ్ పోస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎవరికి అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డివిజన్లో ఇస్తున్నారనమాట. ఇది మనకి ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. టోటల్ పొజిషన్స్ మీకు 4000కి పైనే ఉన్నాయన్నమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్టే చెప్తున్నాను, ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అప్రెంటిస్షిప్ కదా అని చెప్పి మాత్రం స్కిప్ చేయకండి. చాలా జాబ్స్కి నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను మీకు. అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు కూడా చాలా ప్రయారిటీ ఉంది మీకు జాబ్స్కి, కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. టోటల్ వేకెన్సీస్ 4500, అంటే చాలా అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది మీకు డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 7th జూన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 23rd జూన్ వరకు మాత్రమే టైం ఉంది. మీరు ఈ లోపే అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఆన్లైన్లో ఫీ పే చేయడానికి కూడా సేమ్ 7th నుండి 26th వరకు టైం ఇస్తున్నారు. ఆన్లైన్లో మాత్రం మీరు అప్లై చేయాలంటే 23rd వరకు మాత్రమే ఉంది. 23rd లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ఇమ్మీడియట్గా పెట్టేస్తున్నారు. మీకు నెక్స్ట్ మంత్లోనే ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి త్వరగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చండి. ఎలిజిబిలిటీ చూద్దాం. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 years, మ్యాక్సిమం 28 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫస్ట్ నాట్స్ పోర్టల్ నేను చూపిస్తాను తర్వాత లింక్, దానిలో వెళ్ళి మాత్రమే చేసుకోవాలంట. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు. సో ఎవరైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఇది అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ 12 months అంటే 1 year పాటు ఉంటుందన్నమాట. ఈ 1 year పాటు మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అనుకున్నాం కదా. SC ST వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఓబీసీ వాళ్ళు 3 years. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కేటగిరీని బట్టి ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి ప్రాసెస్. దీనికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు చూడండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ రిటైల్ ప్రోడక్ట్స్, తర్వాత రిటైల్ అసెట్ ప్రోడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. ఈ టాపిక్స్లో ఈచ్ టాపిక్ నుండి 15 questions, 15 marks. ఒక మార్క్కి ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అనమాట. 60 minutes అంటే 1 hour టైం ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ ఉంటుందన్నమాట. టోటల్ మీకు 100 marksకి పేపర్ ఉంటుంది. మీకు నెగిటివ్ విధానం ఏం లేదు కాబట్టి ఛాన్స్ అసలు మిస్ చేసుకోకుండా ఉండొచ్చు మీరు. అయితే మనకి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్లో కూడా మీకు టెస్ట్ పెడతారు. సో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది కంపల్సరీ రావాలి. మనకి తెలుగు వాళ్ళు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ మీకు నెక్స్ట్ 2లో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ లాంగ్వేజ్ మెన్షన్ చేస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400 rupees ప్లస్ GST ఛార్జెస్ పే చేయాలి. SC ST ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఏమో 600 rupees ప్లస్ GST ఛార్జెస్. రిమైనింగ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ జనరల్ వాళ్ళకి 800 rupees ప్లస్ GST ఛార్జెస్ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఇస్తున్నారండి. nats.education.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు పైన స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. జనరల్ స్టూడెంట్ అనేది క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి, ఏమేమి అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ స్కాన్ చేసి పెట్టుకోండి ఈ సైజెస్ ప్రకారం. అప్పుడు మీరు
ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి డేటా రెడీగా ఉందా ఎస్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబరు నేమ్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేయండి. ఈ విధంగా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఇలా అప్లై చేసుకోవాలండి మీరు. ఇప్పుడు ట్రైనింగ్ 12 months అనుకున్నాం కదా, ఆ ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది 15,000 పర్ మంత్ పే చేస్తారనమాట. ఎనెక్షర్ 1లో మీకు స్టేట్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా పోస్టులు ఇస్తున్నారు. వేకెన్సీస్ అనేది మీరు చాలా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ప్రతి స్టేట్లో ఉన్నాయి. అండ్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 128 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీల వాళ్ళకి ఉన్నాయి. అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కూడా 100 ఉన్నాయి. అన్ని కేటగిరీస్ వాళ్ళకి అండ్ అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూడండి మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నారు డిస్టిక్ వైజ్గా. మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అప్రెంటిస్షిప్ అని మాత్రం వదిలేయొద్దండి. మీకు 1 year త్వరగా అయిపోతుంది అండ్ మీకు సర్టిఫికేట్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకే ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.